హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేను నైట్ నా వర్క్ మొత్తం ఫినిష్ చేసేసి లైట్ ఆఫ్ చేసేసరికి నా విండో దగ్గర ఒక మెలుగులు పురుగు ఉంది. సో దాన్ని చూసి బాగా అనిపించింది, అందుకే షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఫామ్కి వాటర్ పెట్టాలి. మీకు తెలిసిందే కదా, మన ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను క్రాఫ్ట్స్ చేస్తాను అండ్ ఫార్మింగ్ కూడా చేస్తూ ఉంటాను. సో మొన్నటి వరకు ఏంటంటే ఫుల్గా వర్షాలు పడ్డాయి, నేలంతా బాగా తేమగా ఉందని చెప్పి నీళ్లు పెట్టడం గట్రా ఏం పనులు పెట్టుకోలేదు. సో ఈరోజు అయితే మాత్రం వాటర్ పెట్టాలి. వర్షం పడి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది, తేమంతా పోయి ఉంటుంది నేలలో. సో వాటర్ పెట్టడానికి అయితే నేను వచ్చాను. కలుపు బాగా పెరిగిపోయింది, ఈ కలుపు అంతా కూడా పీకాలి, క్లియర్గా చేయాలి. సో నేను ఏంటంటే కొత్తగా టూల్ కొన్నాను. ఇదంతా కలుపు తీయడానికి టూల్ అనమాట, బాగా వర్కౌట్ అవుతుంది. సో గైజ్, లాస్ట్ 3-4 వ్లాగ్స్ని అంటే ఆ పర్టికులర్ వీడియోస్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఏంటి ఫార్మింగ్ చూపిస్తున్నాడు అని అనుకోకండి. ఇదేంటంటే నా వ్లాగ్స్ ఛానల్ అనమాట. డే టు డే యాక్టివిటీస్ అన్నీ నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను, విచ్ ఇన్క్లూడ్ ఫార్మింగ్ అండ్ క్రాఫ్ట్స్ అనమాట. నేను పార్ట్ టైం ఫార్మర్ని, పార్ట్ టైం క్రాఫ్ట్స్ మెన్ కూడా, క్రాఫ్ట్స్ కూడా చేస్తుంటాను, క్రాఫ్ట్స్ సేల్స్ కూడా చేస్తుంటాను. అండ్ ఇదేంటంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మ్ అయితే స్టార్ట్ చేశాను. సో మీకు ఓన్లీ డెడికేటెడ్గా క్రాఫ్ట్స్ కోసమే మీకు వ్లాగ్స్ కావాలి అంటే క్రాఫ్ట్ స్టూడియో అనే ఒక ఛానల్ ఉంది. అందులో ఓన్లీ క్రాఫ్ట్స్ మొత్తం మేకింగ్ వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. అంటే వ్లాగ్స్లా ఉండవు. ప్రాజెక్ట్ ఎండ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ట్యూటోరియల్ అంతా వీడియో ఫుల్ అంతా పోస్ట్ చేస్తాను. ఎవ్రీడే రీల్స్ కూడా ఉంటాయి. సో కమింగ్ బ్యాక్ టు ఫార్మింగ్, ఏంటంటే నేను ఆ టూల్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. ఈ కలుపంతా పీకాలి. నాకేంటంటే ఆ క్రాఫ్ట్ వర్క్ చేయడం ద్వారా దీనికి కొంచెం టైం కేటాయించలేకపోతున్నాను, ఎందుకంటే ఆర్డర్స్ అయితే కంటిన్యూ వస్తున్నాయి. సో ఫుల్ టైం వర్క్ అయితే మాత్రం ఇప్పుడు క్రాఫ్ట్స్గా మారిపోయింది. ఇది ఇప్పుడు పార్ట్ టైమ్గా మారింది. బట్ నో ప్రాబ్లం, నేను ఓన్లీ జస్ట్ నీరు పెట్టడం అలాగా కొంచెం మార్నింగ్. సో ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను ఫామ్ వర్క్స్ చేస్తాను. సో మిగిలిన టైం అంతా నేను 9 to 5 ఒక జాబ్లోనే క్రాఫ్ట్స్ మీద కూర్చుంటున్నాను. సో 8:53 అయింది, నా క్రాఫ్ట్ టేబుల్ దగ్గరికి వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్, స్నానం అన్నీ అయిపోయాయి. సో ఒక్కొక్క పార్ట్, ఇవి నిన్న చేసిన పార్ట్స్ అనమాట, వీటిని ఇప్పుడు అసెంబుల్ చేయాలి. అండ్ బాడీకి పెయింట్ జాబ్ ఉంది, పెయింట్ చేయాలి. అండ్ ఇలానే ఎవ్రీడే ఏంటంటే నేను 9 to 5, అసలు యాక్చువల్లీ 9 to 5 అనే కాదు, నేను మళ్ళీ ఈవినింగ్ 8 నుండి 11 వరకు కూడా నేను వర్క్ చేస్తాను ఎవ్రీడే. సో క్రాఫ్ట్ అయితే ఈ రకంగా అవుతుంది. పెయింట్ జాబ్ అయింది బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు అవి కూడా అసెంబుల్ చేయాలి, వీటి కూడా అసెంబుల్ చేస్తాను ఫెవికాల్ యూజ్ చేసి. సో గైస్, ఏంటంటే నేను చేసే క్రాఫ్ట్స్ ఏంటంటే డిస్ప్లే మోడల్స్ చేస్తాను అనమాట. రిక్వెస్ట్ బేస్డ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం నాకు నచ్చినవి. ఇప్పుడు ఈ బుజ్జి కార్ అయితే నాకు ఏ ఆర్డర్ రాలేదు, బట్ నాకు నచ్చి ఇది చేస్తే బాగుంటుందని చెప్పి నేను చేస్తున్నాను. బట్ దీని తర్వాత వచ్చే 2-3 మాత్రం ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ని నేను స్టార్ట్ చేయాలి 2-3 డేస్లో. ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను. సో ఒక్కొక్క పార్ట్ని ముందు తయారు చేసుకుని పెయింట్ చేసుకుని అసెంబుల్ చేస్తున్నాను. సో దీని యొక్క కంప్లీట్ ట్యూటోరియల్ సింగిల్ వీడియో ఈ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. అట్ ది సేమ్ టైం క్రాఫ్ట్ స్టూడియో ఛానల్లో కూడా, అది క్రాఫ్ట్స్కి డెడికేటెడ్ ఛానల్, అందులో కూడా నేను పోస్ట్ చేస్తాను, మీరు అది కూడా ఫాలో అవ్వచ్చు. సో ఒక్కొక్క పార్ట్ చూస్తున్నారు కదా, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను అండ్ అసెంబుల్ చేస్తున్నాను. సో గైస్, ఈ బుజ్జి కార్ అయితే నేను సేల్కి పెడుతున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ చేయండి. నేను నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు డైరెక్ట్గా కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. ప్రైస్ ఎంక్వైరీస్ అండ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కావాలంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదైతే చాలా డెడికేటెడ్గా నేను వర్క్ చేస్తాను. అందులో మాత్రం అసలు కాంప్రమైజ్ లేదు. నేను ఎవ్రీ పిన్ టు పిన్ మెజర్మెంట్స్ కానీ అందులో కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వను. సో ఆఫ్టర్నూన్కి అయితే ఈ రకంగా ఉంది. సో ఇదేంటంటే ఇది ఎగ్జాస్ట్ అనమాట. ఎగ్జాస్ట్ కూడా బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా పార్ట్స్ ఉన్నాయి. సో దీన్ని అసెంబుల్ చేస్తున్నాను. సో కంప్లీట్ పెయింట్ జాబ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. ఇది కంప్లీట్ పెయింట్ జాబ్ అయిపోయిందనమాట. సో మొత్తం పెయింట్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే ఈ రకంగా కనబడుతుంది. ఇది ఎగ్జాస్ట్, ఇది బోత్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వస్తాయి. సో చూసారా, బాడీకి ఎండ్లో వస్తాయి అన్నమాట. మీరు కంపేర్ చేయొచ్చు రియల్ బుజ్జి కారు. సో మ్యాక్సిమం ఒక 90% వరకు నేను మ్యాచ్ చేస్తున్నాను. చిన్న చిన్న పార్ట్స్ సైజెస్ మేబీ బిగ్ అండ్ స్మాల్ అవ్వచ్చు, బట్ ఎందుకంటే నాకు కంప్లీట్ మెజర్మెంట్స్ తెలియవు కదా. సో ఇదంతా నేను చేస్తున్నంతా కూడా ఇమాజినరీయే.
సో నైట్ 9కి అయితే ఇంతవరకు అయ్యింది. బట్ స్టిల్ ఇంకా నేను 11 వరకు కూడా వర్క్ చేస్తాను. మీకు నా ప్రాజెక్ట్ మీకు ఎలాగ అనిపిస్తుందో అయితే కామెంట్ చేయండి గైస్. సో ఇక్కడితో అయితే వ్లాగ్ని ఎండ్ చేస్తాను. చెప్పాను కదా ఇదైతే సేల్కి ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్.